హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆలకించండి మాట. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవుతుంది. ఆమేన్. ఆ కాలం కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఆశీర్వాదాల కాలమేనా, కృపాకాలం అనే పేరు మీద ఎంజాయ్మెంటేనా? ఈ గ్రేస్ డాక్టర్, హైపర్ గ్రేస్ డాక్టర్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? యేసు రక్తము గతకాల పాపాలు కడిగితే భవిష్యత్ కాల పాపాలు కడగదా? ఎందుకంటే మన చిన్న పాపాలు చేస్తున్నాడు, ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. డోంట్ బాదర్ అబౌట్ ద సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్ ఇన్ యువర్ లైఫ్. It happens to everybody. Don't worry, the blood of Jesus is there to cleanse you again. When the blood of God able to cleanse you from the past life, it can even cleanse you from the future sins. Don't worry అని చెప్తున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? కృప విస్తరించెను గనుక పాపములో నిలిచి ఉందుమా, అట్లా రాదు. ఇక నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేయని క్షమాపణ ఉండదు, తీర్పులోకి వచ్చేవాడు. సకలం చదువుతారా బైబిల్ ఒకడు? పనికి మాటలు చెప్పి, లేని పని మాటలు చెప్పి మనుషులను పాపంలో నానబెట్టి వాళ్ళు ఏదో ఒక ఎడ్జ్లో నువ్వు